హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకృతి ఛానల్. ఈరోజు మనం క్లీనింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, ఒక గంట పాటు క్లీనింగ్ పని చేస్తే దాదాపు 100 క్యాలరీల వరకు బర్న్ అవుతాయంట. ఇల్లు తుడిచేప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్ వాడుతున్నట్టయితే అది వేసిన తర్వాత ఒక అరగంట పాటు వెయిట్ చేసి తర్వాత తుడిస్తే అది చక్కగా పనిచేస్తుంది. ఇంట్లోకి వచ్చేప్పుడు డోర్ మ్యాట్కి కాళ్ళు తుడుచుకొని లోపలికి వచ్చినట్టయితే చాలా వరకు మనం దుమ్ముని ఇంట్లో చేరకుండా అరికట్టవచ్చు. అలాగే కిచెన్ క్లోత్ లేదా మసిబట్ట, కిచెన్ సింక్ వంటి వాటిలో ఎక్కువ క్రిములు ఉంటాయంట. సో వాటిని తరచూ శుభ్రపరచుకోవడం ఆరోగ్యకరం. టాయిలెట్స్ ఫ్లష్ చేసినప్పుడల్లా బ్యాక్టీరియా గాల్లో వ్యాపించి దాదాపు గంట పాటు ఉంటుందంట. అందుకే టాయిలెట్స్ ఫ్లష్ చేసేప్పుడు వాటిని కవర్ చేసి ఫ్లష్ చేయాలి. పాత మేకప్ బ్రష్లను లేదా పాత పెయింట్ బ్రషెస్ని కిటికీ అంచు శుభ్రపరచడానికి మనం ఉపయోగించవచ్చు. అలాగే కిచెన్లోని గ్రానైట్ ప్లాట్ఫామ్లు క్లీన్ చేయడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా సబ్బు వేసి శుభ్రం చేయాలి. వాటిపైన నూనె మరకలు ఉన్నట్టయితే కొద్దిగా బేకింగ్ సోడా మరియు నీళ్లు వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని మరకలపైన రుద్ది 5 లేదా 10 నిమిషాల తర్వాత తడిబట్టతో తుడిస్తే సరి. అలాగే ఈ పేస్ట్ బాత్రూమ్ కౌంటర్ టాప్స్ శుభ్రపరచడానికి కూడా మనం ఉపయోగించవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్ ప్లేస్లో మనం నిమ్మరసం కూడా ఇల్లు శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. అలాగే అరటిపండుని వెండి సామాన్లు మరియు వుడ్ ఫర్నిచర్ శుభ్రపరచడానికి మనం వాడుకోవచ్చు. అలాగే బాత్రూమ్ సింక్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి నిమ్మకాయతో లేదా నిమ్మరసంతో రుద్ది కడిగేస్తే సింకులు మిలమిల మెరుస్తాయట. సో ఇవండి ఈరోజు నేను సేకరించిన క్లీనింగ్ చిట్కాలు. ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆకృతి ఛానల్. థ్యాంక్ యూ.